హలో గాయ్స్, ఎలా ఉన్నారు మీరంతా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రివ్యూస్ బై జాను. ఈరోజైతే నేను డాండ్రఫ్కి వన్ స్టాప్ సొల్యూషన్ అయితే మీకు చూపించబోతున్నాను. ఒకప్పుడు నాకు చాలా బాగా డాండ్రఫ్ ఉండి స్కాల్ప్ అంతా ఇచ్చిగా ఉండి చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. అలాగని నేను డాండ్రఫ్ షాంపూస్ని యూజ్ చేసినప్పుడు నాకు హెయిర్ లాస్ అయితే అయింది. సో ఏదైనా కానీ న్యాచురల్ వేలో వెళ్ళడమే నాకు సెట్ అవుతుందని నాకు అనిపించింది. సో నేనైతే ఈ టిప్ని నా ఫ్రెండ్ అయితే సజెస్ట్ చేసింది నాకు, డాండ్రఫ్ ఇలా ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా చెయ్యి అని చెప్పేసి. అలాగే హెయిర్ గ్రోత్ కూడా ప్రమోట్ చేస్తుందనని విన్నాను. సో అందుకని చెప్పేసి మందార పాకులను ఒక 5 నుంచి ఒక 10 ఆకులను అలా తీసేసుకొని, హెయిర్ లెంత్ని బట్టి తీసుకోండి మందార పాకులు. అలాగే మందార పువ్వు పెటల్స్, రేకులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా కట్ చేసేసుకొని వాటర్లో వేసేసి బాగా స్క్వీజ్ చేస్తూ మిక్స్ చేయండి. వీడియోలో మీరు చూసినట్టయితే చాలా బాగా మిక్స్ చేసిన తర్వాత జెల్ టైప్లో ఫామ్ అవుతుంది. సో మిగిలిన ఆకులు ఏదైతే ఉంటుందో అదంతా పక్కకి ఫిల్టర్ చేసేసుకొని ఆ జెల్ని బిఫోర్ హెయిర్ వాష్, మీరు ఎప్పుడైతే హెయిర్ వాష్ చేయాలని అనుకుంటారో 30 మినిట్స్ బిఫోర్, అంటే ఒక అరగంట ముందు ఇదంతా జెల్నంతా మీరు స్కాల్ఫ్కి కనుక నీట్గా అప్లై చేసేసుకొని అలా ఒక 30 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత హెయిర్ వాష్ చేసుకోండి. బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి. నాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది. నేను వీక్లో 1 టైం చేస్తాను ఇలాగా, ఏదైనా హెయిర్ మాస్క్ వేసుకోవడం, హెయిర్ ప్యాక్. హెయిర్ వాష్ అయితే 2-3 టైమ్స్ అవుతుంది. సో డాండ్రఫ్కి రీజన్స్ ఏమైనా అవ్వచ్చు, మనం పొల్యూషన్లో తిరగడం, హెయిర్ వాష్ చేయకపోవడం ఇలాగా. సో గాయ్స్, మీరు కనుక డాండ్రఫ్తో బాధపడుతుంటే ఒకసారి అయితే ఇవి చూసేయండి, ఒకసారి ట్రై చేసి చూడండి. న్యాచురల్ వేనే, కెమికల్స్ ఏమి ఉండవు. సో హార్మ్ఫుల్ అయితే కాదు. ప్లీజ్ లైక్, షేర్.